సో, టుడే టాపిక్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్ మల్టీమీడియా. సో, హెచ్‌టీఎంఎల్ మల్టీమీడియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ వీడియోస్‌లో ఇమేజ్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం. ఇమేజ్‌ని మన ప్రాజెక్ట్స్‌లో యాడ్ చేసుకోవడం. సేమ్ అలాగే ఇమేజ్ అనేది ఒక మీడియా కాబట్టి సేమ్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్ వీడియో గాని, ఆడియో గాని హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ప్రాజెక్ట్స్‌లో ఎలా యాడ్ చేసుకోవాలనేది చూద్దాం. సో, దాన్నే మనం హెచ్‌టీఎంఎల్ మల్టీమీడియా కాన్సెప్ట్ అంటాం. సో, వీఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నా. సో, నేను ఆల్రెడీ హెచ్‌టీఎంఎల్ బేసిక్ సింటాక్స్ అనేది రాసాను. ఆల్సో సీఎస్ఎస్ ఫైల్‌ని కూడా హెచ్‌టీఎంఎల్‌కి లింక్ చేశా. నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఫోల్డర్‌లో ఒక ఆడియో ఫైల్, ఒక వీడియో ఫైల్ కూడా యాడ్ చేసుకున్నా. ఓకే. సో, ఒక హెచ్1 ట్యాగ్ ఓపెన్ చేశా. హెచ్‌టీఎంఎల్ మల్టీమీడియా అని టాపిక్ నేమ్ ఇస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఆడియో ట్యాగ్‌ని అనేది యూజ్ చేద్దాం. ఆడియో ఫైల్‌ని మన ప్రాజెక్ట్‌లో యాడ్ చేద్దాం. ఎలాగంటే లైక్ ఆడియో ట్యాగ్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఎస్ఆర్‌సి అనేది రిమూవ్ చేసేయండి. మనకి అవసరం లేదు ప్రెజెంట్. ఇక్కడ మనకి ఆడియో ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ ఒకటి, క్లోజింగ్ ట్యాగ్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా! సో, ఇన్ బిట్వీన్ దట్ సోర్స్ ట్యాగ్ అనేది ఒకటి ఓపెన్ చేయాలి. సో, ఇన్ సోర్స్ ట్యాగ్‌లో ఎస్ఆర్‌సి అంటే తెలుసు కదా! ఆ యొక్క ఫైల్ యొక్క పాత్ అనేది మనం ఇక్కడ ఇస్తాం. సో, సేమ్ ఆడియో ఫైల్ యొక్క నేమ్ విత్ ఎక్స్‌టెన్షన్‌తో ఇచ్చా. అండ్ నెక్స్ట్ టైప్ అనే అట్రిబ్యూట్ ఇస్తున్నా. టైప్ వచ్చేసి ఆడియో/ఎంపీఈజీ. సో, ఎంపీఈజీ అంటే ఆ యొక్క ఆడియోని కంప్రెస్ చేస్తది. వెబ్‌సైట్‌లో ప్లే అవ్వడానికి. ఇప్పుడు నెక్స్ట్ పైన ఆడియో ట్యాగ్‌లో జస్ట్ కంట్రోల్స్ అనే ఒక అట్రిబ్యూట్ ఇస్తున్నాం. సో, ఇప్పుడు ఒకసారి లైవ్ సర్వర్‌తో దీన్ని రన్ చేద్దాం. యాహ్! సో, మనకిక్కడ ఆడియో అనేది ప్లే అవుతుంది కదా! సో, అక్కడ కంట్రోల్స్ అనేది ఎందుకిచ్చామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంట్రోల్స్ అట్రిబ్యూట్ తీసేసామంటే, మనకి ఆడియో అనేది విజిబుల్ అవ్వదు. బికాజ్ ఆడియో అయినా, వీడియో అయినా కంట్రోల్స్ మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. ఎందుకంటే ఇమేజ్ కంటే కంట్రోల్స్ అవసరం లేదు గానీ, ఆడియోకి, వీడియోకి ఎప్పుడైనా సరే పాజ్ చేయడానికి గానీ, లేదంటే మ్యూట్ చేయడానికి గానీ కంట్రోల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో, కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆడియోకి గానీ, వీడియోకి గానీ. సో, ఆడియో అనేది మనకి ఫైల్ అనేది మన వెబ్‌సైట్‌లో చూపిస్తుంది కదా! లేటర్ సీఎస్ఎస్ అప్లై చేద్దాం. ప్రెజెంట్ అయితే నెక్స్ట్ వీడియోని కూడా ఇంపోర్ట్ చేద్దాం. ఆడియో ట్యాగ్ ఎలా ఇచ్చాం ఆడియోకి, సేమ్ అలాగే వీడియోకి వీడియో ట్యాగ్. సేమ్ ఇక్కడ కూడా ఎస్ఆర్‌సి తీసేస్తున్నా. సో, సేమ్ సోర్స్ ట్యాగ్ అనేది ఒకటి ఓపెన్ చేసి ఎస్ఆర్‌సి ఇస్తున్నా. వీడియో యొక్క ఫైల్ అండ్ ఆల్సో టైప్ ఇస్తున్నా. వీడియో/ఎంపీ4. ఓకే. వీడియో అనేది ప్లే అవుతుంది. వీడియో అనేది ఫస్ట్ యాడ్ అయింది. సో, కంట్రోల్స్ అనేది మనం ఇవ్వలేదు కాబట్టి, సో, కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ ఇస్తున్నా. కంట్రోల్స్ అనేవి కూడా యాడ్ అయ్యాయి. బట్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ట్రై టు డిక్రీజ్. ఇక్కడే నేను ఇన్‌బిల్ట్‌గా ఇస్తున్నా సీఎస్ఎస్ ప్రాపర్టీ విడ్త్ వచ్చేసి సమ్ 600. సి వీడియో అనేది ప్లే అవుతుంది. ఓకే. సో, ఆడియో ట్యాగ్ అనేది యూజ్ చేసాం. వీడియో ట్యాగ్ యూజ్ చేసాం. సేమ్ అలాగే సోర్స్ ట్యాగ్ కూడా యూజ్ చేసాం. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ట్యాగ్. ఈ ట్యాగ్ దేనికి అంటే, సేమ్ మనం ఇక్కడ వీడియో ఇచ్చాం కదా! సేమ్ అలాగే వీడియోకి సబ్‌టైటిల్స్ ఎప్పుడైనా యాడ్ చేయాలి అంటే, అలాగే ట్రాక్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసి, ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ ఒకటి సరిపోద్ది. సేమ్ ఎస్ఆర్‌సి ఇచ్చి, సో, ఇక్కడేంటి అంటే సబ్‌టైటిల్స్ యొక్క ఫైల్ యొక్క పాత్ ఇవ్వాలి. సో, అట్ ప్రెజెంట్ నా దగ్గర సబ్‌టైటిల్ ఫైల్స్ ఏమి లేవు. సో, నేను మీకు చెప్తున్నా. ఎప్పుడైనా సబ్‌టైటిల్స్ యాడ్ చేయాలి అంటే మాత్రం ఇక్కడ ఎస్ఆర్‌సిలో సబ్‌టైటిల్స్ యొక్క ఫైల్ పాత్ ఇచ్చి, నెక్స్ట్ కైండ్ అనే అట్రిబ్యూట్ యాడ్ చేయాలా. సో, మనకి సబ్‌టైటిల్స్ కాబట్టి సబ్‌టైటిల్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్‌సి లాంగ్వేజ్ ఈఎన్ అంటే ఇంగ్లీష్. అండ్ ఆల్సో లేబుల్ కూడా ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ యాడ్ అవ్వడానికి ఇలాగా, వేరే లాంగ్వేజ్ అంటే మీరు వేరేది సెలెక్ట్ చేసుకోండి. సో, సబ్‌టైటిల్స్ యాడ్ అవ్వడానికి మాత్రం ఈ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ట్రాక్ ట్యాగ్ అని కామెంట్ చేసి. సీఎస్ఎస్ అనేది కొంచెం యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్1
నెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు డైరెక్ట్ ఆడియో అండ్ వీడియో ట్యాగ్స్కి CSS ఇస్తున్నా కంబైన్డ్గా. మార్జిన్ టాప్ 20 పిక్సెల్ అండ్ బార్డర్ రేడియస్ అనేది సమ్ 8 పిక్సెల్ ఇస్తున్నా. పిక్చర్స్ అనేది కర్వ్ అవ్వడానికి. ఓకే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆడియో అనేది మనకి కనిపిస్తుంది. ఆల్సో వీడియో అనేది కూడా కనిపిస్తుంది. మార్జిన్ 20 పిక్సెల్. గ్యాప్ అనేది వచ్చింది కదా. సో ఇలా మన ప్రాజెక్ట్‌లో వీడియోస్‌ని గాని, ఆడియోస్‌ని గాని ఆ యొక్క ఫైల్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లైక్ యాడ్ చేసుకోవచ్చు మన ప్రాజెక్ట్స్‌కి. సో టుడే టాపిక్‌లో మనం ఆడియో, వీడియో ఫైల్స్‌ని ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. సో దట్స్ ఇట్.